మాటలు ఏం చెప్తాం ట్రైలర్ గురించి? టైలర్ గురించి అయితే బంపర్ ఆఫర్. ఇంకా టైలర్ గురించి మెయిన్గా చెప్పుకోవాలంటే ట్రోలర్స్ గురించి మీరు ట్రోలర్స్ చెప్పుకునే అందరికి మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఎంత ట్రోల్ చేసుకున్నా అంత పైకి లేస్తూ తప్పితే తక్కువ అయితే వెళ్ళదు. సినిమా వచ్చిన ఫస్ట్ సాంగ్ గురించి, ఫియర్ సాంగ్ గురించి ట్రోల్ చేశారు, అదొక సెన్సేషన్ అయింది. ఇంకో మొన్న వచ్చిన సాంగ్ ఇంకోటి చుట్టమల్లి సాంగ్ గురించి చేశారు, అది బ్లాక్ బాస్టర్ అయింది. అసలు వ్యూస్ అంటే అదే ఒక ట్రెండ్ సెట్, యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేస్తుంది. మీలాంటి వాళ్ళకి గూలు పూసుకునేలా చేస్తుంది మా ఎన్టీఆర్ గారు ప్రతి ఒక్క గ్లిమ్స్ అనమాట. సో ట్రోల్ చేసుకునే వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. ఎన్టీఆర్ గారు వస్తున్నారు, మీ గూలు పగిలిపోతాయి అన్నమాట. ప్రతి ఫ్యాన్ ఇలా ఉండే రోజు వస్తుంది. అది ఒక కలెక్షన్ అయితే చెప్పలేము భయ్య. కలెక్షన్ అంటే నేను కలెక్షన్ గురించి అయితే చెప్పను, కానీ అది ఎలా అయినా ఉండొచ్చు, సినిమా ఎలా అయినా సరే. కానీ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మాత్రం కలెక్షన్స్ మించి ఉంటుంది. 100 కోట్లకు అంటే 1,00,000 కోట్లకు మించిన యాక్టింగ్ ఆయన ఇవ్వగలుగుతారు. అంత న్యాచురల్ యాక్టింగ్ ఇండియాలోనే ఎవరు ఇవ్వలేదు. ఆ బెస్ట్ యాక్టింగ్ మన ఎన్టీఆర్ గారు ఇస్తారు. ఆ సినిమా గురించి, కలెక్షన్ గురించి పక్కన పెట్టి ఆయన యాక్టింగ్ కోసం ప్రతి ఫ్యాన్ వెయిట్ చేస్తున్నారన్నమాట. ప్రతి ఫ్యానే కాదు, ప్రతి ఒక్కరు ఆ యాక్టింగ్కి ముగ్ధులు ఇవ్వాల్సింది. హీరోలు సైతం తెలుగు ఇండస్ట్రీ కాదు, పక్క రాష్ట్రాలు అంటే అన్ని ఇండస్ట్రీలు ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించే చూస్తారు ఎప్పుడైనా సరే. కలెక్షన్ ఇంత కలెక్షన్ ఆయన యాక్టింగ్ ముందు ఎంత అన్నమాట, ఇంత అది.